సార్ మేడం, నేను నైట్ సెకండ్ షో మహావతార్ నరసింహ మూవీ చూడడం జరిగింది. ఆ రివ్యూ కూడా ఈ రివ్యూ తర్వాత ఇస్తా. ఇక 2 hours 20 minutes రన్ టైమ్ తో లాస్ట్ వీక్ తలైవన్ తలైవి అనే పేరుతో తమిళ్లో థియేటర్స్ తో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో థియేటర్స్ తో రిలీజ్ అయింది. పాయింట్ కి వస్తే నచ్చింది గైస్ మూవీ. తమిళ నుండి వచ్చిన ఒక గుడ్ నైట్, ఒక టూరిస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు ఒక సార్ మేడం అని చెప్పొచ్చు. మరి ఆ టూరిస్ట్ ఫ్యామిలీ అండ్ గుడ్ నైట్ ఆ రేంజ్ లో మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు ఈ మూవీ, కానీ సాటిస్ఫై అయితే చేస్తుంది. సెకండ్ హాఫ్ ఎందుకు ఆమె ఇలా ప్రవర్తిస్తుంది అనేలా ఉండి ఒక అరగంట స్లోగా ఉందనిపించింది. ఇక మిగతా సినిమా ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చివరి అరగంట చాలా ఎంగేజింగ్ అనిపించింది. సినిమా అయ్యేసరికి ఫేస్ మీద స్మైల్ అయితే వచ్చింది. స్టార్ట్ అవ్వడం కొంచెం 10 minutes స్లోగా మొదలవుతుంది. వన్స్ విజయ్ సేతుపతి గారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుండి స్పీడ్ అందుకుని ఆ తర్వాత వచ్చే లవ్ అండ్ పోస్ట్ మ్యారేజ్ ఈవెంట్స్ వల్ల భలే ఎంగేజింగ్ గా వెళ్ళింది. బోత్ ఫన్నీ గాను ఎమోషనల్ గాను కూడా. ఎస్పెషల్లీ ఆ పరోటా హోటల్ అనే కొత్త పాయింట్ పెట్టారు, అక్కడ దొరికింది స్కోప్ సినిమాకి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ మంచి ఈవెంట్స్ నడిపారు, స్క్రీన్ ప్లే కూడా భలే ఉంది. ఇక ఫ్యామిలీ చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, ఇబ్బంది పెట్టిన విధంగానే తీశారు మూవీ మొత్తం కూడా. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మూవీ ఓపెనింగ్ సీన్ లోనే భార్య అయిన నిత్యా మెనన్ గారు ఆమె చైల్డ్ కి టెంపుల్ దగ్గర ఆమె ఫ్యామిలీతో గుండు కొట్టిస్తుంటారు. ఈ విషయం తెలిసి నేను లేకుండా ఎలా ఇచ్చేస్తారంటూ భర్త అయిన విజయ్ సేతుపతి గారు వస్తారు. అసలు వీరిద్దరు ఎందుకు విడిపోయి ఉన్నారు, అసలు ఏం జరిగిందంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు. ఈ భార్య భర్తల గొడవ ఏంటి అన్నదే కదా. ప్లస్ పాయింట్స్, ఇద్దరు స్టార్ యాక్టర్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ రోల్ లో పోటాపోటీగా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో క్లియర్ గా విజయ్ సేతుపతి గారి అండ్ నిత్య మెనన్ గారి రోల్స్ చూడొచ్చు. యాక్టింగ్ తో ఎలివేట్ చేసి పడేశారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెయిన్ గా ప్రెషర్ రైటింగ్స్ అనిపించాయి. వాళ్ళ హోటల్ పెళ్లి చూపులు విషయాలు ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ చేసే మంచి స్క్రీన్ ప్లే. క్లైమాక్స్ వచ్చేసరికి డాట్స్ అన్ని కలిపి రీజన్స్ అన్ని ఇవ్వడం. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ తక్కువైనా అలా సీన్స్ తో వెళ్ళిపోయింది. మాస్ ఎలిమెంట్స్ ఇంకా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఫన్ చాలానే ఉన్నాయి. రిలేషన్షిప్స్ ఎలా ఉంటే వర్కౌట్ అవుతుందనే ఒక పాయింట్ ని కొంచెం హైలైట్ చేశారు. ఎస్పెషల్లీ భార్య భర్తల బంధాన్ని అట్లా లవ్ కూడా ఎక్స్ప్లోర్ చేశారు. ఇక సర్ప్రైజింగ్లీ సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భలే ఎలివేట్ చేసింది. మధ్యలో రెట్రో సింగిల్ టేక్ సాంగ్ బీజిఎం అది వినపడింది, కానీ స్టిల్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉన్నా కానీ నాకైతే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో మళ్ళీ రిపీటెడ్ గా అనిపించే సీన్స్ ఏదో ఇద్దరు అరుచుకోవడమే అనేలా. అందుకే సెకండ్ హాఫ్ కాసేపు బోర్ కొట్టింది. ఇంకా ఒక ఫైట్ అనవసరం అనిపించింది. ఇంకా యోగి బాబు గారి కామెడీ బాగున్నా కానీ ఆయన స్పెసిఫిక్ గా అవసరం అనేలా అయితే లేదు రోల్. అండ్ హీరో పెద్ద తప్పేం చేయకపోయినా హీరోయిన్ ని మాటి మాటికి అలిగి వెళ్ళిపోవడం, మరి ఆమె బిహేవియర్ ని హైలైట్ చేసుకోవడం ఇది కొంత యాక్సెప్ట్ చేయరు చాలా మంది. రీసెంట్ గా ఆప్ దేశా కోయ్ మూవీ కూడా చాలా మందికి ఇదే ప్రాబ్లం అయింది. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సరికొత్తగానే ఉన్న ఈ సినిమా మధ్యలో కొంచెం అటు ఇటు అయినా కానీ డెఫినెట్ గా చూడదగ్గ ఒక మంచి సినిమా. నేచురల్ గా వచ్చే ఫన్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది, ఎమోషన్ ఉంది. నేను ఇది చూడమనే సజెస్ట్ చేస్తా. కొంచెం సెకండ్ హాఫ్ లో అటు ఇటు అయినా కానీ డీసెంట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.